వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్వి ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి విచ్ హైడ్రో ఎలక్ట్రిక్ ఆర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వాజ్ కన్ఫర్మ్ విత్ ద బ్రునెల్ మెడల్ awarded by the London based Institution of Civil Engineers. లండన్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ఇచ్చే బ్రునెల్ అవార్డ్ అనేది ఎవరికి దక్కింది, ఏ ప్రాజెక్ట్కి దక్కింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఒకటి వచ్చేటప్పటికి మనకి ఆఫ్ఘాన్ ఇండియా ఫ్రెండ్షిప్తో ఒకటి ఉంది, నెక్స్ట్ డార్జిలింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది, అరుణ్ 3 హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది, అండ్ మాంగ్ చందు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. సో ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం. ఆన్సర్ వచ్చేటప్పటికి మాంగ్ చందు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ దేర్. సో దీనిని మాంగ్ చందు అనే రివర్ మీదే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఏ కంట్రీలో ఉంది అంటే భూటాన్, అండ్ భూటాన్ యొక్క క్యాపిటల్ ఏది అంటే టింఫు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఇది. యాక్చువల్గా ఇది ఏంటి అంటే బ్రునెల్ మెడల్ అనేది లండన్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది. ఎవరైతే ఈ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్లో పారామీటర్స్ని, సేఫ్టీ మెజర్మెంట్స్, క్రైటీరియాని మనకి ఫాలో అవుతారో, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటారో అలాంటి ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 2021కి సంబంధించి ఈ బ్రునెల్ మెడల్ అనేది గెలుచుకుంది ఎవరు అంటే భూటాన్కి సంబంధించిన మాంగ్ చందు హైడ్రో పవర్ ప్రాజెక్ట్. దీన్ని మాంగ్ చందు రివర్ మీదే కన్స్ట్రక్ట్ చేశారు. అయితే భూటాన్ యొక్క ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇండియా కూడా హెల్ప్ చేసింది. 70% లోన్ కింద ఇచ్చింది, 30% గ్రాంట్ కింద ఇచ్చింది. దీనికి కారణం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే ఎలక్ట్రిసిటీ వస్తుందో దానిని భూటాన్లోని విలేజెస్కి సప్లై చేస్తారు. సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ పవర్ ఏదైతే ఉందో దానిని భూటాన్కి సరిహద్దుగా ఉన్న భారతదేశపు విలేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. అటు ఇండియా అండ్ భూటాన్ కూడా మాంగ్ చందు పవర్ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందుతాయి. అది దీని యొక్క లక్ష్యంగా 2012లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది సక్సెస్ అయింది. అండ్ ఎన్విరాన్మెంటల్ పరంగా, మిగతా పరంగా క్రైటీరియాని ఇది మీట్ అవ్వడం వల్ల ఇటీవల లండన్ సంస్థ ఇచ్చే బ్రునెల్ మెడల్ని అందుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ అరుణ్ 3 హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ అని ఉంది చూసారా, ఇది దేనికి సంబంధించింది అంటే నేపాల్కి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో దీనికి కూడా ఇండియానే అసిస్ట్ చేస్తుంది. సో అరుణ్ 3 ప్రాజెక్ట్లో మనకి సట్లెజ్ జల్ నిగమ్ అనే సంస్థతో కలిసి అండ్ మనకి నేపాల్లో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ కూడా ఇటీవల మనకి డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం కుదిరింది. సో ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా చెప్పొచ్చు. బట్ ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్లీ CDRI విచ్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ 2019 has been joined in by 25 countries and 7 international organizations as a member till date. And what is CDRI stands for? సో 2019లో CDRI అనే సంస్థని స్థాపించారు నరేంద్ర మోడీ ఢిల్లీ కేంద్రంగా. దీంట్లో 25 కంట్రీస్ జాయిన్ అయ్యాయి, అంతర్జాతీయ సంస్థలు జాయిన్ అయ్యాయి, అండ్ చాలా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యాయి. అయితే అసలు ఈ CDRI అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఒకటి కొలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిస్టెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ ఆఫ్ డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెసిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ CDRI అంటే కొలేషన్ ఫర్ డిజాస్టర్ రీసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏవైతే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయో, న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయో, పాత ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఇప్పుడు అలాంటి వాటిని అధిగమించడానికి అండ్ అలర్ట్స్ అనేవి ఇవ్వడానికి టెక్నాలజీని దీంట్లో యూజ్ చేసుకుని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లాంటివి కలగకుండా ఉండడానికి 2016లో మోడీ దీన్ని ప్రస్తావించారు, 2019లో దీన్ని స్థాపించారు. సో దీంట్లో ఆల్రెడీ 25 కంట్రీస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇటీవల కెనడా అండ్ బంగ్లాదేశ్ దీంట్లో మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. దానివల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ IIT రూర్కే ప్రతిపాదించిన ఉత్తరాఖండ్ భూకంప అలర్ట్ యాప్ని ఇటీవల లాంచ్ చేశారు. అలాగే గుజరాత్లో 2001 భూకంపాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని 2005లో ఇండియా స్టార్ట్ చేసింది. ఆ న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క సహకారంతోనే ఇలాంటి దాన్ని మోడీ రూపొందించగలిగారని చెప్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దిస్ న్యాచురల్ డిజాస్టర్స్గా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కొలేషన్ ఫర్ డిజాస్టర్ రిసైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ ఓన్ ద భారత్ కేసరి రిస్లింగ్ దంగల్ 2021 ఆర్గనైజ్డ్ ఇన్ తమిళనాడు. సో మనకి భారత్ కేసరి రిస్లింగ్ దంగల్ 2021 ఎవరు గెలిచారు అని అడుగుతున్నారు.
ఈ భారత్ కేసరి రెస్లింగ్ దంగల్ అనే దాన్ని ఏ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అంటే దట్ ఈజ్ హర్యానా ఈ స్టార్టెడ్. ఎందుకంటే 23rd March ఈజ్ కాల్డ్ యాజ్ అ షాహిద్ దివాస్, మ్యాట్రియట్ దివాస్. సో మ్యాట్రియట్స్ డే అని చెప్పేసి మనకి 23rd March చెప్తారు. ఆ మ్యాట్రియట్ డే ఎవరికి సంబంధించింది అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. ఆల్రెడీ మనకి ఢిల్లీలో మెమోరియల్ మ్యూజియం ఉంది, వార్ మెమోరియల్ మ్యూజియం. అలాంటిదే పంజాబ్లోని అంబాలా, హర్యానాలోని అంబాలాలో కూడా ఈ మెమోరియల్ మ్యూజియంని నిర్మించనున్నారు వీళ్ళకి గుర్తుగా. అదే పర్సన్స్ యొక్క గుర్తుగా హర్యానా స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మనకి భారత్ కేసరి రెస్లింగ్ దంగల్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. 2016, 2017 దాన్ని హర్యానాలోనే నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం ఈ రెస్లింగ్ పోటీల్ని తమిళనాడులో నిర్వహిస్తే ఉత్తరాఖండ్కి చెందిన ప్రముఖ రెస్లింగ్ ప్లేయర్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు, ఆ ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకున్నారు. సో ఆయన పేరు వచ్చేసి మనకి లాంబాన్షు శర్మ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో లాంబాన్షు శర్మ ఎవరైతే ఉన్నారో సో ఆయన దీనిని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ హ్యాస్ కమ్ అప్ అట్ విచ్ ప్లేస్ ఇన్ ద కంట్రీ. సో మనకి భారతదేశంలోని మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ ఏ దేశంలో ఏ ప్రదేశానికి వస్తుంది అని అడుగుతున్నారు. లైక్ కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ. సో దీనిని కర్ణాటకలో స్టార్ట్ చేయబోతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. ఇలాంటి సిస్టమ్స్ని ఆల్రెడీ మనం చూస్తున్నాం. లైక్ మిల్క్ బ్యాంక్ కేరళలో, బ్రీతింగ్ బ్యాంక్ రాజస్థాన్లో, అలాగే ద ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనేది మనకి కర్ణాటకలో స్టార్ట్ చేయబోతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. ఇది ప్రతిపాదన మాత్రమే, జస్ట్ ప్రపోజల్ మాత్రమే. అండ్ త్వరలో దీనిని రూపొందించడం, దీనిని స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద బయోగ్రఫీ ఆఫ్ అ ఫెయిల్డ్ వెంచర్ డికోడింగ్ సక్సెస్ సీక్రెట్స్ ఫ్రమ్ ద బ్లాక్ బాక్స్ ఆఫ్ అ డెడ్ స్టార్టప్. సో మనకి ద బయోగ్రఫీ ఆఫ్ అ ఫెయిల్డ్ వెంచర్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. అరుణ్ శర్మ, విక్రమ్ సేథ్, ప్రశాంత్ దేశాయ్ అండ్ గౌతమ్ బైద్ అని ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి ప్రశాంత్ దేశాయ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ప్రశాంత్ దేశాయ్ ఇటీవల రాసిన బుక్గా ద బయోగ్రఫీ ఆఫ్ ఫెయిల్డ్ వెంచర్ అనే దాన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గురుద్వార్ తాలా సాహెబ్ విచ్ హ్యాస్ సీన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ సిచ్యువేటెడ్. గురుద్వార్ తాలా సాహెబ్ ఇటీవల వార్తల్లో చూసారంట, ఎక్కడుంది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే సిక్కు మతం గురించి తెలియాలి. సో సిక్కు మతాన్ని స్థాపించింది ఎవరు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, గురునానక్. గురునానక్ దీన్ని స్థాపించారు. మొత్తంగా మనకి సిక్కు గురువులు 10 మంది ఉన్నారు. సో సిక్కు మతానికి సంబంధించి ఇంపార్టెంట్గా గురు గ్రంథ్ లేదా ఆది గ్రంథ్ అంటాం. దీనిని 5వ సిక్కు గురువు అయిన గురు అర్జున్ దేవ్ రాశారు, గురు అర్జున్ సింగ్. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క సింబల్గా దేన్ని చెప్తారు అంటే కాందా అనే దాన్ని వీళ్ళ యొక్క సింబల్గా చెప్తారు. అలాగే ప్రతి గురుద్వార్ దగ్గర కూడా ఒక ఫ్లాగ్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్లాగ్ని వీళ్ళు నాన్ సాహెబ్ అని కూడా పిలుస్తారు. సో నాన్ సాహెబ్ అని పిలిచేది వాళ్ళు ఒక ఫ్లాగ్ లాంటిది ఉంటుంది, ఆ సింబల్ని పిలవడం జరుగుతుంది. అది సిక్కు మతం యొక్క సోవర్నిటీ, రెస్పెక్ట్, బిలీవ్నెస్ని దాన్ని రిప్రజెంట్ చేస్తుందంట. సో ఇవి సిక్కు మతానికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్. గురునానక్ ఎవరైతే ఉన్నారో ఈయన భారతదేశం కాకుండా అండ్ చుట్టుపక్కల దేశాల్లో కూడా కొన్ని ప్లేసెస్ని విజిట్ చేశారు. దాంట్లో పాకిస్తాన్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా దేన్ని చెప్పచ్చు అంటే గురుద్వార్ దర్బార్ సాహెబ్. గురుద్వార్ దర్బార్ సాహెబ్. సో ఇది పాకిస్తాన్లో ఉంది, కర్తార్పూర్ అనే ప్లేస్లో. అందుకే దీన్ని విజిట్ చేయడం కోసం ఇండియా పాకిస్తాన్ బైలేటరల్ రిలేషన్ ప్రకారం కర్తార్పూర్ కారిడార్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈయన విజిట్ చేసిన ఇంకొక ప్లేస్గా దేన్ని చెప్తాము అంటే గురుద్వార్ తాలా సాహెబ్. సో ఈ గురుద్వార్ తాలా సాహెబ్ కూడా గురునానక్ విజిట్ చేసిన ప్లేస్లో నిర్మించబడింది. ఇది ఎక్కడుంది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇది ఎక్కడ ఉంది అనేది తెలిసింది, ఎందుకు అక్కడ ఉంది అనేది కూడా మనకి అర్థమైంది. కానీ న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే మనకి సిక్కులకి ప్రభుత్వమైన ఏదైతే ఫ్లాగ్ అంటున్నామో, నానా సాహిబ్ అంటున్నామో, సో ఈ నాందా సాహిబ్ అనే దాన్ని, నాందా సాహిబ్ ఈ నాందా సాహిబ్ అనే సింబల్ని అక్కడి నుంచి తొలగించారు. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కావచ్చు, లోకల్ ఇష్యూస్ వల్ల కావచ్చు. దానిని తిరిగి అక్కడ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్తో ఇటీవల చర్యలు జరిపింది. ఆ చర్యలు లేదా ఆ చర్చలు సక్సెస్ అవ్వడం వల్ల, ఆ టాక్స్ అనేవి సక్సెస్ అవ్వడం వల్ల తిరిగి దానిని అక్కడ అంతే గౌరవంతో రీప్లేస్ చేయడం జరిగింది. దానివల్ల తాలా సాహిబ్ అనేది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ టు దట్ పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్ ఇన్సిడెంట్. అయితే ఇది జరగడానికి కారణం ఏంటి అంటే నాటో.
నాటోని గుర్తుపెట్టుకోండి, నాటో వచ్చేసి హెడ్ క్వార్టర్స్ బ్రిసిల్స్లో ఉంది. అండ్ యుఎస్ మిలిటరీ ఫోర్సెస్, నాటో దీనికి ఇండైరెక్ట్ కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాలుగా ఈ రెండు నాటో అమెరికా మిలిటరీ సంస్థలు రెండూ కలిసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చర్యల్ని కట్టడిలో ఉంచుతున్నాయి. అండ్ వీళ్ళు కూడా కొద్ది మందిగా స్లోగా వీళ్ళందరూ కూడా రిటర్న్ రావడంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ల యొక్క దాడులు లేదా చర్యలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబూల్లో దాడులు కావచ్చు, అండ్ ఇప్పుడు మనం చూస్తున్న గురుద్వార్ తాలా సాహెబ్ యొక్క ఇన్సిడెంట్ కావచ్చు, భారతదేశ పాత్రికేయుడు ఎవరైతే ఉంటారో ఈ తాలిబాన్ యొక్క అల్లర్లో చనిపోయిన వాళ్ళల్లో కూడా రీసెంట్ పర్సన్గా చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఈ రెండు ఫోర్సెస్ ఇక్కడి నుంచి రావడం వల్ల మొదలైనవి అని చెప్పొచ్చు. ఇవి ఇండైరెక్ట్ రీజన్స్గా కూడా చెప్పొచ్చు. నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అండ్ నాటో సంస్థలు టోటల్గా 30 మెంబర్స్ ఉంటారు. అది బ్రిసిల్స్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ మనకి దట్ ఈస్ కాబూల్ అని చెప్పేసి, దాని దగ్గర ఇంపార్టెంట్ రివర్ కాబూల్ అని చెప్పి, ఇవి మీకు జీకే ఫ్యాక్ట్స్గా గుర్తుండాలి ఈ కరెంట్ అఫైర్ ద్వారా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండర్ విచ్ ప్రాజెక్ట్ హ్యాస్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సెక్యూర్డ్ అ పేటెంట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఇట్స్ ఇన్నోవేటివ్ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ పేపర్. సో ఇటీవల ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ న్యూస్లో ఉంది అంట. ఎందుకంటే అది ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ పేపర్ అనే దాన్ని తయారు చేసింది. అంటే 80% కాటన్ ర్యాగ్ని యూజ్ చేసి 20% ప్లాస్టిక్ వేస్ట్ని యూజ్ చేసి ఒక పేపర్ని అది మ్యానుఫ్యాక్చర్ చేసింది కొన్ని సంవత్సరాల క్రితం. అయితే రీసెంట్గా దానికి పేటెంట్ రైట్ని ఇప్పుడు పొందింది. దానివల్ల అది న్యూస్లోకి వచ్చింది. అయితే ఇదంతా కూడా ఏ ప్లాన్ కింద ఇది చేస్తుంది అని అడిగారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ భారతదేశంలో మొట్టమొదటిగా కౌ డంగ్తో తయారు చేసిన పెయింట్ని స్టార్ట్ చేసింది. దాన్ని ఖాదీ ప్రాకృతిక్ పెయింట్ అంటున్నాం. అలాగే రాజస్థాన్ లాంటి ఎడారుల ప్రాంతాల్లో బ్యాంబో చెట్లను విస్తరించడానికి బోల్డ్ అనే ప్రాజెక్ట్ని కూడా స్టార్ట్ చేసింది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్. అండ్ వాటితో పాటు ఈ యూనిక్ పేపర్ని కూడా స్టార్ట్ చేసింది. ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్ని పరిరక్షించడానికి, ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం, ప్లాస్టిక్ వ్యర్థాన్ని తగ్గించడం కోసం రీప్లేస్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ ఫ్రమ్ నేచర్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దాన్ని రీప్లేస్గా చెప్తున్నాం. సో రీప్లేస్మెంట్ ఆఫ్ ఏదైతే ఉందో మనకి ప్లాస్టిక్ ఫ్రమ్ నేచర్, సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్ రీప్లాన్. ఈ పథకం కింద మనకి యునిక్ ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్మేడ్ పేపర్ని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ తయారు చేసింది. దానికి సంబంధించిన పేటెంట్ రైట్ని ఇటీవల పొందడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్లీ ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ గ్రీన్ ఫ్యూయల్ వర్టికల్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ has invited the bids for which fuel cell based trains and 89 kilometers Sonipat Jind section of Northern Railway. సో యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఇటీవల ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అనే విభాగం అండ్ దేనికోసం ఎస్పెషల్లీ ఏ ఫ్యూయల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, అది కూడా హర్యానాలోని సోనీపట్ అనే 89 కిలోమీటర్స్ జంక్షన్ ప్రాంతానికి బిడ్ నిర్వహించడానికి పిలుపునిచ్చింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో సాలిడ్ ఆక్సైడ్, ఇథనాల్, లిథియం, హైడ్రోజన్. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అంటున్నాం. ఇండియన్ రైల్వే ఆర్గనైజేషన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఇదేం చేసింది అంటే హర్యానాలోని సోనిపట్ అనే ప్రాంతాన్ని ఎంచుకుంది. ఆ సోనిపట్ ప్రాంతం మనకి నార్థర్న్ రైల్వే జోన్కి వస్తుంది. అక్కడ 89 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న జంక్షన్లో ఫస్ట్ టైం ట్రైన్స్ని సెలెక్ట్ చేసి ఆ ట్రైన్స్లో డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ ఇంజన్ అనే డివైస్ని యాడ్ చేస్తారు. ఆ డివైస్ డీజిల్ని హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, కార్బన్ ఎమిషన్స్ తగ్గుతాయి, సంవత్సరానికి అయ్యే 2,30,00,000 దాదాపు 2.3 crores అనేవి సేవ్ అవుతాయంట. అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ని ప్రతిపాదించింది. దీనికోసం టెండర్స్ని పిలవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అంటే డీజిల్ని ఎట్లా కన్వర్ట్ చేయనుంది అంటే హైడ్రోజన్ కింద. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో దీనినే హైడ్రోజన్ ట్రైన్స్ అంటున్నారు. భారతదేశంలో మొట్టమొదటిగా హైడ్రోజన్ ట్రైన్స్ని హర్యానాలోని సోనిపట్లో స్టార్ట్ చేయడం కోసం ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ బిడ్ని నిర్వహించింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which state government launched India's first doorstep healthcare scheme and Makkalai Tedi Maruttavam scheme? Makkalai Tedi Maruttavam అనే స్కీమ్ని ఇటీవల ఏ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కేరళ ఉంది. కేరళ అంటే మీకు ఆల్రెడీ గుర్తుంటుంది, మాతృకవచం, చిరి, పింక్ ప్రొటెక్షన్ స్కీమ్, ఇలాంటివన్నీ కూడా కేరళ స్టార్ట్ చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాంటి వాటికి సబ్సిడీ ప్రోగ్రామ్స్ని అండ్ ట్యాక్స్ని సబ్సిడీ ఇవ్వడాన్ని కర్ణాటక స్టార్ట్ చేసింది.
అండ్ నెక్స్ట్ తెలంగాణ అండ్ తమిళనాడు ఉన్నాయి. ఈ మరుత్వవం అనే ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే తమిళనాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, తమిళనాడు యొక్క గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్. అయితే తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఈ ప్రోగ్రామ్కి 250 కోట్లు గ్రాంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరపున అని చెప్తున్నారు. అలాగే కృష్ణగిరి సహా 7 ప్రాంతాల్లో మొట్టమొదటిగా దీన్ని ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన ఎవరైతే డైలీ చెకప్స్, రెగ్యులర్ చెకప్స్ ఉంటాయో, హెల్త్ చెకప్స్, వాళ్ళు హాస్పిటల్స్ దాకా రాకుండా అండ్ డోర్ టు డోర్ అంటే ఇంటి దగ్గరే ఆ టెస్ట్లు నిర్వహించేలాగా ఏర్పాటు చేశారు. బ్లడ్ టెస్ట్ కావచ్చు, షుగర్ టెస్ట్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇట్లా. సో ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ ప్రైవేట్ దాంట్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, బట్ గవర్నమెంట్ తన తరపున ఇనిషియేషన్ తీసుకుందని చెప్తున్నారు. సో దీంట్లో ఏంటి అంటే 45 అంతకన్నా సంవత్సరాల పైబడిన వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి వీళ్ళకి కావాల్సిన ఏవైతే టెస్ట్లు ఉన్నాయో ఆ టెస్ట్లన్నింటినీ కూడా నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి నిర్వహించబడుతుంది. అదే ఇక్కడ మనకి మక్కలై తెడి మరుత్తవం అనే స్కీమ్ తమిళనాడుకి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మోటోజిప్ బై యూరోస్పోర్ట్. యూరోస్పోర్ట్తో మోటోజిప్ అనే దానికి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. మనకి మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ యొక్క కోవిషెల్ఫ్ అనే హోమ్ కిట్కి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయిన వ్యక్తి అక్షయ్ కుమార్ గారు. And the next one, John Abraham is there. Option D is a correct one. John Abraham is a Bollywood celebrity. ఈయనని అండ్ యూరోస్పోర్ట్ యొక్క మోటోజిప్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేశారు. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ వన్. అండ్ ధోనిని వచ్చేటప్పటికి హోమ్ లేన్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేశారు. And next one, Bunny grasslands which are in news recently, they are located in which country? So Bunny grasslands, Bunny గట్టి భూములు లేదా పచ్చిక బయలు న్యూస్లో ఉన్నాయి. అది ఏ కంట్రీకి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్, దట్ ఈజ్ అ ఇండియా. సో ఇది ఎందుకు అనేది చూడాలి. ఇండియాలోని ఒకే ఒక్క ప్రాంతంలో వెట్లాండ్స్, గ్రాస్ ల్యాండ్స్, చిట్టని నేలలు, పచ్చిక బయలు రెండు కలిసి ఉంటాయంట. అది గుజరాత్ ఏరియా. సో గుజరాత్లో ఈ బన్నీ ల్యాండ్స్కి పైనే మనకి ఇక్కడ రన్ ఆఫ్ కచ్ అనే ఏరియా ఉంటుంది. సో రన్ ఆఫ్ కచ్ ఏరియా మొత్తం కూడా మనకి ఉప్పు ప్రాంతంగా చెప్తారు, కంప్లీట్లీ సాల్ట్ ఏరియా. ఈ సాలినిటీ వల్ల ఇక్కడున్న బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అనేవన్నీ దెబ్బతింటున్నాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్ మీద డిపెండ్ అయ్యి ఒక ట్రైబల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ పేరు మాల్దారి. 8,000కు పైగా మాల్దారి పీపుల్ దీని మీదే ఆధారపడి ఉన్నారంట. అప్పట్లో ఈ భూముల్ని ఈ ఎకోసిస్టమ్ని కాపాడడానికి జోలీ ఫ్లోరా అనే ఒక సీడ్స్ని గవర్నమెంట్ హెలికాప్టర్ సహాయంతో అక్కడ కంప్లీట్గా ఏర్పరచడం జరిగింది. ఈ జోలీ ఫ్లోరా సీడ్స్ని మనం లోకల్ పీపుల్ ఏమని పిలుస్తారు అంటే క్రేజీ బబుల్స్ అని కూడా పిలుస్తారంట. ఎందుకంటే అవి ఎక్కడైతే పెరుగుతున్నాయో అక్కడ ఇంకా ఏ ఎకోసిస్టమ్ని రానివ్వవో అవి మాత్రమే పెరుగుతాయి. రీసెంట్గా గవర్నమెంట్ 5 years క్రితం చల్లిన సీడ్స్ కానీ ఏర్పరిచిన ఆ సిస్టమ్ కానీ డెవలప్మెంట్కి వచ్చింది. సో దానివల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. ఇది రీజన్ అండి. సో రీజన్ అనేది మీకు తెలుసుకోవడానికి కానీ కరెంట్ అఫైర్ పరంగా ఎలా అడుగుతారు అంటే ఇటీవల బన్నీ గ్రాస్లాండ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. అవి ఏ కంట్రీకి సంబంధించినవంటే ఇండియా, లేదా ఏ రాష్ట్రానికి సంబంధించినవంటే గుజరాత్, లేదా ఏ ప్రాంతానికి దగ్గరలో ఉన్నాయంటే రన్ ఆఫ్ కచ్కి దగ్గరలో ఉన్నాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్లీ ద 23-year-old javelin thrower Neeraj Chopra created history by winning gold medal in men's javelin throw at Tokyo Olympics. With this, he has become the first Indian athlete to win gold ever and India's second ever individual Olympic gold medalist after shooter Abhinav Bindra, who bagged gold in which 2008 Olympics. ఇక్కడ ఏంటి అంటే అందరికీ తెలుసు, ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ అని చెప్పొచ్చు. నీరజ్ చోప్రా యొక్క సెలబ్రేషన్స్ని ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియా 2020 టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించింది. అది కూడా జావెలిన్ త్రో విభాగంలో ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పొచ్చు ఈ విభాగంలో గోల్డ్ మెడల్ రావడం. అండ్ అది కూడా నీరజ్ చోప్రా తీసుకొచ్చారు. అయితే ఇండియాకి దీంతో మనకి ఇండివిజువల్ కేటగిరీలో సెకండ్ గోల్డ్ మెడల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ గోల్డ్ మెడల్ని ఒలింపిక్స్కి సంబంధించి అభినవ్ బింద్రా షూటర్ తీసుకొచ్చారు 2008 ఒలింపిక్స్ గేమ్స్లో. అండ్ సెకండ్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ని నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో తీసుకురావడం జరిగింది.
అయితే అభినవ్ బింద్రా ఫస్ట్ గోల్డ్ మెడల్ని ఇండియాకి తీసుకొచ్చారు. అది ఏ ఒలింపిక్ గేమ్స్ అని అడుగుతున్నారు. ఆస్ట్రేలియన్ ఒలింపిక్ గేమ్సా, లండన్ ఒలింపిక్ గేమ్సా, బీజింగా, రియో డి జెనారియోనా? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అ బీజింగ్ ఒలింపిక్స్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇండియాకు వచ్చిన 2 ఇండివిజువల్ గోల్డ్ మెడల్స్ యొక్క ఒలింపిక్ వెన్యూస్ చైనాకి సంబంధించినవే. ఒకటి చైనాకి సంబంధించింది, ఒకటి జపాన్కి సంబంధించింది. సో చైనా క్యాపిటల్ వచ్చేసి బీజింగ్. సో 2008లో చైనాలో జరిగిన దాంట్లో ఫస్ట్ గోల్డ్ మెడల్, ఇండివిజువల్ గోల్డ్ మెడల్ వచ్చింది షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రాకి సంబంధించి. సెకండ్ జావెలిన్ త్రోకి సంబంధించి 2వ గోల్డ్ మెడల్ ఇండియాకు వచ్చింది. అది జపాన్ యొక్క టోక్యో ఒలింపిక్స్లో 2020కి సంబంధించి. సో దట్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకొకటి, నెక్స్ట్ 2032 ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయంటే బ్రిస్బెన్ ఇన్ ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి. ఇటీవల దానికి సంబంధించిన వెన్యూని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనౌన్స్ చేసింది. And next, Bajrang Punia, who won bronze medal in men's freestyle wrestling 65 kgs category at a Tokyo Olympics 2020, belongs to which state? ఇది కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇటీవల బజ్రంగ్ పునియా ఎవరైతే ఉన్నారో ఆయన బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు 65 kgs యొక్క రెస్లింగ్ విభాగంలో, ఫ్రీ స్టైల్ విభాగంలో. సో ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ దట్ ఈస్ అ హర్యానా. ఆప్షన్ సి ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. బజ్రంగ్ పునియా అనే పర్సన్ మనకి హర్యానాకి సంబంధించిన వ్యక్తి. ఆయన 2020 టోక్యో ఒలింపిక్స్ రెస్లింగ్ విభాగం 65 kgs కేటగిరీలో ఇండియాకి బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు, కాంస్యాన్ని. నెక్స్ట్ వన్, రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ అ బ్లూ బుక్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇన్ 2021? 2021లో క్లైమేట్ చేంజ్ మార్పులకి తగ్గట్టుగా డేటాని కలెక్ట్ చేసి ఏ కంట్రీ బ్లూ బుక్ అనే దాన్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ అ చైనా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. చైనాలో 1990 నుంచి 2016 మధ్యలో ఎన్నో పెను ప్రమాదాలు జరిగాయి క్లైమేట్కి సంబంధించి. టైఫూన్స్ కావచ్చు, ఎర్త్క్వేక్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు. వాటి డేటాతో పాటు ఇప్పుడు జరుగుతున్న డేటా, క్లైమేట్ చేంజ్ డేటాని కూడా ఇంక్లూడ్ చేసి ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ని గమనించడం, ఇండికేటర్స్ని ఇవ్వడం, ప్రెసిపిటేషన్ గురించి చెప్పడం. సో ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా చెప్తున్నారు. అంటే ద డేటా రిగార్డింగ్ టు ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ చైనా అండ్ ద ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ ఇన్ 2021, ఈ రెండింటినీ కూడా బ్లూ బుక్ అనే ఆధారంగా చైనా ఇవ్వనుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి 2005 నుంచి దీన్ని పబ్లిష్ చేస్తున్నారు. అలాంటి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2021కి సంబంధించి, 2021కి సంబంధించి చైనా యొక్క ర్యాంక్ ఎంత అంటే 33గా ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 10th ప్లేస్లో ఉంది. అండ్ బాటమ్ ప్లేస్లో సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, యుఎస్ఏ లాంటి కంట్రీలు ఉన్నాయి. Next one, recently Google dedicated a doodle on its home page to India's first women to fly an aircraft on this occasion of her 107th birth anniversary. When who is she అని చెప్పేసి అడుగుతున్నారు. 107వ జయంతి సందర్భంగా రీసెంట్గా గూగుల్ తన యొక్క హోమ్ పేజ్లో డూడిల్ని క్రియేట్ చేయనుంది, ఒక డూడిల్ని ఇవ్వనుంది. అది కూడా ద ఫస్ట్ ఇండియన్ విమెన్ పైలట్కి. ఆమె ఎవరు అని అడుగుతున్నారు. ఆరోహి పండిత్, భావనా కాంత్, సర్లా తాక్రల్, అవని చతుర్వేది. సో ఆన్సర్ వచ్చేసి సర్లా తాక్రల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. న్యూఢిల్లీ ప్రాంతానికి చెందిన సర్లా తాక్రల్ ద ఫస్ట్ విమెన్ పైలట్ ఆఫ్ ఇండియాగా రికార్డ్ని క్రియేట్ చేశారు. సో ఆమె యొక్క 107th బర్త్ యానివర్సరీ, 107 జయంతి సందర్భంగా సో గూగుల్ ఆమెకి హానర్ ఇవ్వనుంది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. నెక్స్ట్ వన్, so next current affair, which ship building company has begun the production of the ocean going passenger cum cargo ferry vessel for Republic of Guyana? సో రిపబ్లిక్ ఆఫ్ గయానా అనే కంట్రీకి భారతదేశానికి చెందిన ఈ కింది ఆప్షన్స్లో ఇచ్చిన ఏ షిప్ బిల్డింగ్ సెంటర్ ఓషన్ ప్యాసింజర్స్ కమ్ కార్గో ఫెర్రీ వెజల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వనుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా మనకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. కల్కత్తా లేదా వెస్ట్ బెంగాల్కి చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ ఇది వార్ షిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, షిప్స్ని రిపేర్ చేస్తుంది. ఇలాంటి వాటిలో అనుభవం ఉంది. అండ్ 2015లో మారిషియస్ కంట్రీకి కానీ దాని తర్వాత సీషెల్స్ కంట్రీకి కానీ వార్షిప్స్ లాంటివి అందించింది అండ్ పలు వెజల్స్ని కూడా అందించింది. అలాంటి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మోస్ట్లీ క్వాలిఫైడ్ అయిన షిప్ బిల్డింగ్ సెంటర్ ఇన్ ఇండియాగా గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ చెప్పచ్చు. ఇది
ఓషన్ ప్యాసింజర్స్ కమ్ అండ్ కార్గో ఫెర్రీ వెజల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఏ కంట్రీకి ఇవ్వనుంది అంటే రిపబ్లిక్ ఆఫ్ గయానాకి ఇవ్వనుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మాస్గాన్ డక్ లిమిటెడ్ అనేది మనకి ముంబై ప్రాంతం దగ్గర ఉంది అండ్ అదొకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Who won the international chess championship for the 2021? రష్యాలో ఇటీవల ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది. ఫెడ్ వరల్డ్ కప్ 2021గా చెప్పుకునే దీంట్లో ఎవరు విజేతగా నిలిచారని అడుగుతున్నారు. ఆన్సర్ డైరెక్ట్గా చూద్దాం. జాన్ క్రిస్టోఫర్ డ్యూడా. సో జాన్ క్రిస్టోఫర్ డ్యూడా ఎవరైతే ఉన్నారో పోలాండ్కి సంబంధించిన పర్సన్. సో ఈయన దీంట్లో విన్ అవ్వడం జరిగింది. కార్ల్సన్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. సో గ్రాండ్ మాస్టర్గా చెప్పుకునే నార్వేకి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్ మనకి థర్డ్ పొజిషన్లో ఈ వరల్డ్ టోర్నమెంట్లో ఉండడం జరిగింది. ఫస్ట్ పొజిషన్ని పోలాండ్కి సంబంధించిన జాన్ క్రిస్టోఫ్ డ్యూడా అనే పర్సన్ గెలిచారు. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి మనకి రష్యాలో జరిగింది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ MCQs. థ్యాంక్ యూ.